గుడ్ మార్నింగ్ బి అన్నయ్. ఈరోజు నాది ఫ్యూచర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హెడ్ టేబుల్. నేను ఓన్లీ 2 టాపిక్సే కవర్ చేద్దాం అనుకుంటున్నానండి. నా గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ అని. నేను ఈరోజు ఇచ్చే 2 టాపిక్స్లో ఒకటి హాస్పిటల్స్ అండ్ హోటల్స్. ఈ హాస్పిటల్స్కి హోటల్స్కి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మా ఫర్మ్ నుంచి మేము ఏమేమి చేయగలం, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నా సరే, కన్స్ట్రక్షన్ అయిపోయినా సరే. నెట్వర్కింగ్ స్ట్రక్చర్ కేబులింగ్, లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్, సీసీటీవీ సొల్యూషన్స్, వాయిస్ సొల్యూషన్స్, బయోమెట్రిక్, పిఏ సిస్టమ్, వైఫై సొల్యూషన్స్, వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్స్ అండ్ కంప్యూటర్స్, ప్రింటర్స్, ల్యాప్టాప్స్. నెట్వర్కింగ్ స్ట్రక్చర్ కేబులింగ్ ల్యాన్ అని అంటే ఇప్పుడు మీరు సీసీ కెమెరాస్ కానీ, ఇంటర్కమ్ కానీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ కానీ మీకు ఏమైనా చేయాలి అని అంటే కేబుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు కేబులింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోకపోతే ఇన్ ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అవి ఎట్లా ఉంటాయి అని అంటే, మీ ఎంప్లాయీ మాకు ఇంటర్నెట్ రావట్లేదండి, అక్కడ కెమెరా రావట్లేదు, ఈ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చాలా మనం హెడ్ఏక్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. నెట్వర్క్ స్ట్రక్చర్ కేబులింగ్లో మేము రెగ్యులర్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ప్యాటర్న్ అనేది మేము ఫాలో అవ్వం. వాళ్ళంతా ఏంటంటే పీవీసీ పైప్స్ అవి చేస్తూ ఉంటారు. మా ప్యాటర్న్ వచ్చేపాటికి మేము రేస్ బేస్ వాడతాం. ఇవి ఎట్లా ఉంటాయి అంటే, ఇన్ ఫ్యూచర్లో మనం ఇంకో చాటికి ఎక్కడైనా కేబుల్ లే చేయాలి అనన్నా సీలింగ్ అనేది ఎక్కడా కట్ చేయకుండా చాలా నీట్గా లే చేసుకోవచ్చు. ఇట్లా స్ట్రక్చర్ కేబులింగ్లో కేబుల్ లే చేసేటప్పుడు కూడా మేము చూడు అన్నీ సపరేట్ కలర్ కోడింగ్ కేబుల్స్ వాడుతూ ఉంటాం. దేనికి అంటే, కంప్యూటర్స్కి వాడే కేబుల్ CAT6, ఇంటర్కమ్కి CAT6 వాడతారు, వైఫైకి CAT6 వాడతారు, సీసీ కెమెరాస్కి CAT6 వాడతారు. అన్నిటికి కలిపి ఒకటే కలరు వాడితే ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను వచ్చి చేశాను అనుకోండి, నేను రేపు మీకు అవైలబిలిటీ ఉండకపోవచ్చు, నాతో మీకు కమ్యూనికేషన్ సరిగ్గా లేక నన్ను పక్కకి తీసేశారు, వేరే పర్సన్ పిలిపించారు. మీరు పిలిపించినప్పుడు అతను వచ్చి ఐడెంటిఫికేషన్లో ఈ కలర్ కోడింగ్లో ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది, ఇది సీసీ కెమెరాస్కి వాడారని మీరు అతనికి చెప్తారు, బ్లూ కలర్ ఉంది, ఇది ల్యాన్కి వాడారని చెప్తారు, గ్రే కలర్ వచ్చి ఇంటర్కమ్కి వాడారని చెప్తారు. అట్లా అతనికి ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇన్ ఫ్యూచర్లో నేను కాకపోయినా మీకు ఎవరు వచ్చినా సరే మీకు వాళ్ళతో చేయించుకోవడానికి చాలా కోఆర్డినేషన్ ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అట్లా మేము కేబుల్ లే చేసేటప్పుడు కూడా చాలా రేస్ వేస్లో ఇట్లా నీట్గా ట్యాగ్లు వేసి అన్నీ లే చేస్తామండి. ప్లస్ మేము ప్రతిదానికి నంబరింగ్ ఒకటి మెన్షన్ చేస్తాం. నంబరింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, మేబీ 10 సిస్టమ్స్ ఉండొచ్చు, కెమెరాస్ వచ్చి 70 ఉండొచ్చు, ఇంటర్కమ్స్ వచ్చి 40 to 50 ఇంటర్కమ్స్ వాడుతూ ఉంటారు. ప్రతిదానికి నంబరింగ్ లేకపోతే మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఏ పర్సన్కి అర్థం కాదు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం. ఇది ఇట్లా మేము ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా నెంబరింగ్ ఇచ్చాం అనుకోండి, ఈ కేబుల్ ఎండ్ పాయింట్ ఒక నెంబర్ ఉంటుంది, అవతల ఎండ్ పాయింట్ కూడా ఒక నెంబర్ ఉంటుంది, ఈజీ ఐడెంటిఫికేషన్ అవుతుంది. ప్రాబ్లం ఏమన్నా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రెక్టిఫై అవుతుంది మీకు ప్రాబ్లం. ఇట్లా మేము చాలా నీట్గా డిజైన్ చేసి ర్యాక్స్లో అన్నింటిలో మౌంటింగ్ చేస్తామండి. నాకు తెలిసి ఇక్కడ మన విజయవాడలో ఈ టైప్ ఆఫ్ వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ, మోస్ట్లీ మేము తప్ప ఎవరూ చెయ్యం. ఇదిగోండి, ఇక్కడ మీకు నేను ఇందాక చెప్పినట్టు సపరేట్ కలర్ కోడింగ్స్ ఇచ్చేసాం, చూసారా, ఎక్కడికక్కడ సపరేట్ కలర్ కోడింగ్స్ ఇచ్చేసాం, వాటికి సపరేట్గా నెంబరింగ్స్ ఇచ్చేసాం అన్నిటికి. సేమ్ ప్యాటర్న్ ఇది కూడా, అన్నిటికీ నెంబరింగ్స్ ఇచ్చి సపరేట్ కలర్ కోడింగ్స్ ఇచ్చేసాం. తర్వాత సీసీ కెమెరాస్లో చాలా ఉంటాయి. ఈ లోకల్గా నేను పర్టికులర్గా జస్ట్ బ్రీఫ్గా ఏం చెప్పట్లేదు, జస్ట్ అట్లా టచ్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇవి సీసీ కెమెరాస్లో వైఫై సొల్యూషన్స్. వైఫై కెమెరాస్ కానీ, నార్మల్ సీసీ కెమెరాస్ కానీ, హెచ్డీ కెమెరాస్ కానీ, ఐపీ కెమెరాస్ కానీ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మేము రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చి మన బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేసిన కెమెరాస్ ఇమేజెస్. ఇది వచ్చి నేను ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేశానండి కెమెరాస్ అన్నీ. దానికి వీళ్ళకి ఓన్లీ కెమెరాస్ మొత్తం ఒక అండర్ ర్యాక్లో త్రూ అవుట్ ఇచ్చేసి కేబుల్స్ అన్నీ ఇక్కడ మానిటర్ పెట్టి వాళ్ళకి ఈ విధంగా డిస్ప్లే విజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంటర్కమ్. ఇందాక నేను చెప్పాను కదండి, ఇంటర్కమ్ కూడా CAT6 కేబుల్ వాడతాము. ఇంటర్కమ్స్లో అన్ని సొల్యూషన్స్ మేము చేస్తాము. అంటే అంతకుముందు ఎవరైనా మీకు ఇంటర్కమ్ చేసుంటే అవి మాత్రం మేము హ్యాండిల్ చేయమండి. మేము ఓన్లీ కొత్త ప్రాజెక్ట్స్ మాత్రం ఇంటర్కమ్లో చేస్తాం. ఎందుకంటే పాత వాళ్ళు చేసే పద్ధతి వేరు ఉంటుంది, మేము చేసే పద్ధతి వేరు ఉంటుంది. పాత వాళ్ళు వచ్చి మీకు ఈ విధంగా చేసి పెడతారండి. ఇంటర్కమ్ ఒక నెంబరింగ్ ఉండదు, ఏమీ ఉండదు, క్రోన్ సిస్టమ్స్లో చేసేస్తారు. ఇదేంటంటే
బడ్జెట్ తక్కువ అవుతుంది, మీకు ఇట్లా చేసి వెళ్ళిపోతారు. మేము వచ్చి ఈ విధంగా చేస్తాం, ఇది కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇన్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, నెంబరింగ్ ఉంటుంది, నెంబరింగ్ సిస్టమ్ అంతా ఎవరు వచ్చినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. నెక్స్ట్ బయోమెట్రిక్స్. మీ హోటల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరికీ మీరు ఏ టైంలో వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది చాలా హెడేక్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ మేము నీట్గా బయోమెట్రిక్ సాఫ్ట్వేర్లో ఫేస్ అండ్ తంబు, ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ అవన్నీ పెట్టి బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ అన్నీ చేసి మీకు ఇస్తాము. ఈ సొల్యూషన్స్ ఏమన్నా కావాలంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ పిఏ సిస్టమ్స్. ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అనేది హోటల్స్లో వచ్చి మీకు మ్యూజిక్ ప్లే చేయడానికి వాడుతూ ఉంటారు. హాస్పిటల్స్లో వచ్చేసరికి కోడింగ్స్, అనౌన్స్మెంట్స్ గురించి వాడతారు. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా మేము చేస్తాం. నెక్స్ట్ వైఫై సొల్యూషన్స్. హోటల్స్లో వైఫై అనేది మ్యాండేటరీ అయిపోయింది, అందరికీ ఇప్పుడు ఫ్రీ వైఫై వాడుతున్నారు, కొన్ని హోటల్స్లో చార్జబుల్ బేసిస్ మీద కూడా చేస్తారు. అటువంటి సొల్యూషన్స్ కూడా మేము చేస్తూ ఉంటాం. ప్లస్ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా మ్యాండేటరీ అయిపోయింది, వచ్చే ప్రతి పేషెంట్కి టీవీ ఒకటి ఇచ్చేసి యూట్యూబ్ కానీ అయినా ఇచ్చేస్తున్నారు. ప్లస్ వచ్చే పేషెంట్స్ కూడా అట్లాగే అడుగుతున్నారు. ఇట్లా హాస్పిటల్ వైఫై సొల్యూషన్స్ కూడా మేము చేస్తాం. దెన్ ఈ టైప్ ఆఫ్ వైఫై యాక్సెస్ పాయింట్స్ వాడతామండి మేము. టీపీ లింక్ కానీ, అరూబా కానీ, ఇవి కొద్దిగా చాలా హై కాస్ట్ ఉంటాయి, స్పీడ్ వేరియేషన్ ఉంటాయి. దెన్ వీడియో వాల్ సొల్యూషన్స్ అండి. ఇవి మేజర్గా ఎక్కువగా హాస్పిటల్స్లో, హోటల్స్లో వాడతారు. ఎవరైనా విఐపి పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వెల్కమ్ చెప్పడం కానీ, లేదంటే మీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ ప్లే చేయడానికి కానీ, లేదు అనుకుంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ సర్జరీస్ ఏమైనా జరుగుతున్నాయి అవి వీడియోస్లో కూడా చూడమని అడుగుతారు పేషెంట్స్. ఆ వీడియోస్లో చూడమని మేము వీడియో చూస్తూ ఉంటాం, మీరు సర్జరీ చేయమని కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మమ్మల్ని ఒకళ్ళు కన్సల్ట్ అయ్యారు తెనాల దగ్గర, వాళ్ళకి ప్రాజెక్ట్ కూడా చేసి పెట్టాం. ఇట్లా వీడియో వాల్స్లో చేస్తూ ఉంటాం. దెన్ వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్స్. ఇవి హోటల్స్లో చాలా తక్కువ వాడతారు, హాస్పిటల్స్లో వాడతారు. హాస్పిటల్స్లో ఎందుకు వాడతారంటే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళంతా డాక్టర్స్ అందరూ మీటింగ్ ఏదైనా అరేంజ్మెంట్స్ చేసుకున్నప్పుడు ఒక చాటుకి అందరూ వెళ్ళకుండా అదే హాస్పిటల్లో ఉండి 1-to-1 ఇప్పుడు మనం ఎట్లా చేసుకుంటున్నామో అట్లా 1-to-1 వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్స్ చేస్తూ ఉంటారు. అది కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్ అండ్ సర్వర్స్. ఇది మేము కొలాబరేట్ విత్ ఆర్కేతో చేస్తామండి. ఈ కొలాబరేట్ విత్ ఆర్కేతో టచ్ అయ్యి మీకు ల్యాప్టాప్స్ కానీ, ప్రింటర్స్ కానీ అన్నింటికి సర్వీస్ చేస్తాము, ప్లస్ ఏఎంసీ ఇస్తాం. వీళ్ళు వచ్చి మా ప్రీమియం క్లయింట్స్ అండి. ఇప్పుడు దాకా నేను చేసిన హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ చూపిస్తాను. ఆంధ్ర హాస్పిటల్స్, భవానీపురం, గవర్నర్పేట, హార్ట్ అండ్ బ్రెయిన్, ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళది, మచిలీపట్నం ఆంధ్ర హాస్పిటల్, విశాఖపట్నం ఆంధ్ర హాస్పిటల్స్. ఇది లాస్ట్ ఇయర్ రీసెంట్గా లాంచ్ చేశారండి ఆంధ్ర హాస్పిటల్లో. ఆ ప్రాజెక్ట్ కూడా వైజాగ్ వెళ్ళి మేము చేసాం. అట్లాగే బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది రీసెంట్ ఇంకా రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్. అది బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బెస్ట్ రీహాబ్, మిత్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, లతా హాస్పిటల్స్, లతా క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్. ఇది ఈరోజే ప్రాజెక్ట్ మేము డీల్ చేస్తున్నాం. మురళీకృష్ణ క్యూర్ అండ్ కేర్ హాస్పిటల్స్, ఆంధ్రప్రదేశ్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ మంగళగిరి, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ వైజాగ్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, హోటల్ డివిమినార్, హోటల్ కే హోటల్, స్నేహ ప్లైవుడ్, విజయసారథి స్టీల్స్, స్ప్రింగ్ఫీల్డ్, విజయవాడ టైల్స్ అండ్ శానిటరీ, స్పాన్ ఫిట్నెస్. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా నేను మెన్షన్ చేయలేదు. క్లయింట్ ఒకరు మేము చేసిన సర్వీస్కి టెక్స్ట్ మోనియల్ ఇచ్చారండి, ఆ వీడియో ఒకటి ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ పవన్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్. 5 years బ్యాక్ మన విజయవాడలో హాస్పిటల్ అసలు స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఎస్ టెక్నాలజిక్ శివకుమార్ గారికి రావడం జరిగింది. శివకుమార్ గారు మనకు అందించిన సీసీ కెమెరా సొల్యూషన్స్ కానీ, ఐటీ సొల్యూషన్స్ అండ్ ఇంటర్నల్ హాస్పిటల్ నెట్వర్కింగ్ కానీ, ఈ డిజిటల్ బ్యాకప్స్ కానీ, అండ్ మనకి ఈ బయోమెట్రిక్ మద్దతు స్టాఫ్ అటెండెన్స్ విషయాల్లో కానీ మేము 100% వెరీ హ్యాపీ. కాబట్టి శివకుమార్ గారికి మళ్ళీ ఎస్ఎస్ టెక్నాలజీ వాళ్ళకే మళ్ళీ మన కొత్త హాస్పిటల్ కానీ, ఇంకా 2 ఇన్స్టిట్యూషన్స్ కానీ, సంస్థలు కానీ అన్నింటికి రిఫర్ చేయడం జరిగింది, అన్నింటికి ఇవ్వడం జరిగింది. అండ్
we are very happy with SJS Technobit. And initial installation అప్పుడే కాకుండా ఎనీ టైం మనకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా సుకుమార్ గారు ప్రాంప్ట్ గా రెస్పాండ్ అవ్వడం అండ్ ఆయన ఇచ్చే సర్వీస్ అయితే అన్మ్యాచబుల్. అండ్ ఐ రిఫర్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ స్ట్రిక్ట్లీ టు గో అహెడ్ విత్ ద సీసీ కెమెరా సొల్యూషన్స్. ఎప్పుడు మీరు ఉన్నా సరే వన్ నే అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ మన SJS Technobit సుకుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఎనీ క్వారీస్ అంటే ఏమన్నా అడగచ్చు. శివ గారికి టెస్టిమోనియల్ ఇవ్వాలండి. మిత్రా హాస్పిటల్స్కి శివ గారు వచ్చి అంటే ఫస్ట్ వేరే పర్సన్ ద్వారా చేయించాము. వాళ్ళు కాల్ చేస్తున్నారు అన్అవైలబిలిటీ వల్ల. యాజ్ ఇందాక చెప్పినట్టు శివ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు ఆ పరంగా ఏమన్నా సరిగ్గా పెట్టడం ఏమన్నా ఉంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా సెట్ చేశారు. అండ్ సర్వీసెస్ పరంగా కానీ టీమ్ పరంగా కానీ ఎక్సలెంట్ సర్వీసెస్ మీవి. థ్యాంక్ యూ మేడం.